गाइस वेलकम बैक टू साई రేవంత్ యూట్యూబ్ ఛానల్। ఇవాల్టి రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి। మటన్ అనగానే నాకు బలగం మూవీ అయితే గుర్తొస్తుంది। నల్లి బొక్కల కోసం అయితే బాగా కొట్టుకుంటారు కదా। మేము ఈ రోజు ఆ నల్లి బొక్కలు అయితే తెచ్చుకున్నాము। నల్లి బొక్కలు మీన్స్ బోన్స్ అండి, బోన్స్, లివర్, మీట్ పీసెస్ అన్ని అయితే తెచ్చుకున్నాము। సో ఇప్పుడు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి। కారం మీకు తగినంత వేసుకోండి। సాల్ట్ కూడా కల్లుప్పు అయితే వాడుతున్నాను నేను। ఉప్పు కారం మీకు తగినంత అయితే వేసుకోండి। దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉప్పు కారం మొత్తం మటన్కి పట్టేలాగా। దాని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి। వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। దాని తర్వాత మటన్ మునిగేలాగా వాటర్ అయితే పోసుకోవాలండి। కుక్కర్లో 3 విజిల్ అయితే రానివ్వాలి। లేత మటన్ అయితే 3 విజిల్లకి ఉడిపోతుంది। కొంచెం ముదురు మటన్ అయితే ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి। చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయింది। దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి। ఆయిల్ కొంచెం మటన్కి ఎక్కువే పడుతుంది। ఆ తర్వాత కుక్కర్లో ఉన్న కర్రీ అంతా ప్యాన్లో అయితే వేసేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి। ఆ తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి। మిరియాల పొడి కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూను। మిరియాల పొడి ఆప్షనల్ అండి, ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను నేను। చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి। దాని తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పుదీనా అయితే వేసుకోవాలండి। పుదీనా టేస్ట్కి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు మటన్లో వేసి ట్రై చేయండి। చూసారు కదా మటన్ బాగా కుక్ అయిపోయింది। ఆ తర్వాత గార్నిష్కి కొత్తిమీర అయితే వేసుకోవాలి। ఇంతే అండి, మటన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా। ఇలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సాయి రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।